ప్రైజ్ లార్డ్. సూర్యకాంత పద్మరాగములను పోలి మకరతము వలె ఇంద్రధనుసు ఆయన సింహాసనమును ఆవరించి ఉండగా 4 జీవులు 24 పెద్దలు ఆయన ఎదుట సాష్టాంగపడి స్తుతియు మహిమ ఘనత శక్తి బలము రాజ్యము జ్ఞానము నిరంతరము నీవై ఉన్నావని ఆరాధించుచు ఉన్న మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ లైవ్లో ఉన్నటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు తెల్లాకుల యేసుపాదం. కృష్ణా జిల్లా పైడిముక్కల మండలం తెల్లాకులపాలెం అనే గ్రామంలో గత 25 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్య చేయటానికి ప్రభువారు ఎంతగానో కృప చూపి ఉన్నారు. మరి గత 15 సంవత్సరాల నుండి మన ప్రియులు చంటి గారు మరి మా పరిచర్యలో వారు ఎంతో మాకు సహకారులు ఉన్నారు. మరి సంవత్సరానికి 2-3 సార్లు మరి మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్స్లో మరి సహోదరులు వచ్చి చక్కటి ఆత్మీయమైనటువంటి సంగీతాన్ని మాకు అందిస్తూ వచ్చి ఉన్నారు. మరి దైవజనులు చంటి గారు ఈరోజు అయ్యగారు మీరు మరి లైవ్ కార్యక్రమంలో వాక్య పరిచర్య చేయాలని మరి వారు అడిగి ఉండగా అలాగేనని చెప్పాను. ఈరోజు మరి మీ అందరితో కలిసి దేవుని వాక్య పరిచర్యలో నాకు ఈ పాలిభాగం ఇచ్చినటువంటి సహోదరుడు చంటి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, మరి ప్రస్తుత పరిస్థితులు మనం అన్ని చూస్తూ ఉన్నాం. దేవుని మహాకృప ఈ దినం వరకు ఆయన రక్తపు కోటలో మనల్ని భద్రపరిచి ప్రభు కాపాడి ఈ రాత్రి ఈ లైవ్ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించటానికి ప్రభు చూపిన కృప కొరకు నేనెంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన శక్తి బలము జ్ఞానము చేత కాదు కానీ కేవలము ఆయన మహాకృప చొప్పునే మరి మనము ఇలాగూ దేవుణ్ణి స్తుతించుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవునికే మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము వాక్య పరిచర్యలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఎంతగానో సంఘాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, సేవకులు, అలాగే రక్షించబడిన ఆత్మీయ బిడ్డలందరూ కూడా. మేము కూడా మరి ప్రతి పగలు ఉదయకాలం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే 3 నుంచి 4, అలాగే సాయంకాలం 6 నుంచి 7, మరలా రాత్రి 8 నుంచి 10, మరలా ఉదయకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇలాగూ దైవ సన్నిధిలో మరి ఎక్కువ సమయం దేవుని స్తుతించటానికి, ప్రార్థించటానికి, దేవుని వాక్య పరిచర్య వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు కృప చూపారు. నా మట్టుకు నేనైతే ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమంలో నేను మొట్టమొదటిసారి దేవుని వాక్య పరిచర్యని మరి నేను ఈ కార్యక్రమంలోనే నేను పాల్గొన్నాను. మామూలుగా చర్చి ఆరాధన, ఆదివారం ఆరాధన జరుగుతున్నాయి. మరి అంతవరకే కానీ ఇలాగూ ఈ మీడియాలోనికి వచ్చి వాక్య పరిచర్య చేయటం అనేది నాకు అంతగా మరి ఇష్టం లేని కార్యక్రమం. అయితే దేవుని కృపలో ఈ దినం మరి మీ అందరితో దేవుని వాక్య పరిచర్య ప్రకటించటానికి నాకు అవకాశాన్ని కల్పించినందుకు చంటి గారికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయదుము. మనము ఈ దినాల్లో ఎక్కువగా దేవుని వాగ్దానాలని ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ప్రార్థనలో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేను దేవుని వాగ్దానాలు నమ్ముతాను. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, అవి నా జీవితంలో నెరవేర్చబడుతున్నాయి పరిచర్యలో, దేవుని సంఘ పరిచర్యలో. అలాగే 91వ కీర్తన, ఈ కీర్తన మరి మోషే
రాసినటువంటి కీర్తన అయి ఉన్నది. 90వ కీర్తన, 91వ కీర్తన మోషే చేసినటువంటి ప్రార్థన, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. కనుక ఈ 2 కీర్తనల్లో దేవుని వాగ్దానాలు ఎక్కువగా మరి ప్రవచించబడినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలని ఆయా సందర్భాల్లో మనము ప్రార్థనలో ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 91వ కీర్తన 10వ శరణములో, నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎక్కువగా ఈ దినాల్లో మరి ఈ వాగ్దానాన్ని ఎత్తి సేవకులు కానీ అలాగే ఆత్మీయ బిడ్డలు ప్రార్థనలో ఈ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈ వాగ్దానాన్ని నేను కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థిస్తున్న అనుభవం నాకు ఉన్నది. మరి ఈ వాగ్దానం ఇది మరి ఒక వాగ్దానంగా మనము మరి డిసెంబర్ 31వ తారీఖు అలాగే నూతన సంవత్సరం మరి వాగ్దానాల్లో ఈ వాగ్దానాలు కూడా మరి ఉండటం నేను ఎరిగి ఉన్నాను. ఈ వాగ్దానం వచ్చిన వాళ్ళు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తారు. అయితే ఈ లైవ్ కార్యక్రమంలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలోని వాగ్దానాలు ఉన్నాయి. 2001వ సంవత్సరం డిసెంబరు నెలలో దేవుడు నాకు ఇచ్చిన ఒక వాగ్దానం ఉన్నది. ప్రభువు నాకు ప్రత్యక్షమై పరలోకపు దర్శనాన్ని నాకిచ్చి దేవుడు తన మహిమతో నన్ను నింపి ఆ మహిమలో నుండి ఒక స్వరము నాకు వినపడుతూ ఉంది. ఏమిటి అంటే, నీవు కోరుకో అన్నప్పుడు ప్రభువా నన్ను ఆశీర్వదించుము అని అన్నాను. అప్పుడు ఆయన మహిమలో నుండి ఒక హస్తం చాపబడి అది నా తల మీదకి వచ్చి నా తల మీద పెట్టి నా రాకడ వరకు నీకే కొదువు ఉండదు, నా రాకడ వరకు నీకే కొదువు ఉండదు అనే వాగ్దానాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతోంది. అలాగే అది నా వ్యక్తిగతమైనటువంటి వాగ్దానం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ దినాల్లో కూడా ఎక్కువగా మరి ఈ వాట్సాప్లో గ్రూపుల్లో ఎక్కువగా దైవజనులు ఈ వాగ్దానాలను ప్రతిరోజు ఏదో ఒక వాగ్దానాన్ని వారు మరి పెడుతూ ఉన్నారు. మంచిదే, వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఆ వాగ్దానం ఎప్పుడు మనము స్వతంత్రించుకుంటాం? ఆ వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుంది? వాగ్దానము మరి మనకి ఈ ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే దానికి తగినట్లుగా మనం జీవించాలి కదా అనే ఆలోచన కూడా మనం చేయాలి. ఇప్పుడు ఈ 10వ వచనంలో, నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఇది వాగ్దానం. ఇది మరి మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే, దావీదు గారు 101వ కీర్తనలో కొన్ని మాటలు పలుకుతూ దేవుని సన్నిధిలో దేవుని కీర్తించారు. మీరు 101వ కీర్తన చూసినట్లయితే దావీదు కీర్తన 101వ కీర్తన, ఈ 101వ కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను దేవుని సన్నిధిలో దావీదు గారు మరి ఎత్తి దేవుని స్తుతించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. మొదటి వచనములో, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. నా రెండు మానవ జీవితంలో అవి దేవుని ద్వారా మనకి కలిగే వివేకముతో ప్రవర్తించడం. ఇక్కడ దావీదు గారు అంటాడు, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. తర్వాత, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. అవును,
దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడటానికి, నీ గుడారమును ఏ తెగులు సమీపించకుండా దేవుడు నీ గుడారమును కాపాడుటకు నీవు నీ ఇంట యథార్థమైన హృదయముతో నడుచుకోవాలి. యథార్థత అనేది దైవజనులకేమి, రక్షించబడిన దేవుని పిల్లలకు యథార్థత అనేది ప్రాముఖ్యమైనదిగా. యథార్థత. నేను 25 సంవత్సరాల సేవా పరిచర్యలో దేవుని వాక్యములో సామెతల గ్రంథం 3వ అధ్యాయములో ఉంది, యథార్థవంతులకు నేను తోడుగా ఉంటాను అన్నారు. యథార్థవంతులకు నేనేమేలు చేయక మానను. యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరము. కనుక నేను దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండుట వలన దేవుడు నాకు తోడై ఉంటాడు. నేనంటాను, దేవుడు నాకు తోడైతే ఎక్కలేనిది ఏమీ లేదు, దాటలేనిది ఏమీ లేదు, జయించలేనిది ఏమీ లేదు. దేవుడు తోడైతే. నా జీవితంలో నేను 10th క్లాసు వరకే చదువుకున్నాను. 10th క్లాస్లో కూడా 4 సబ్జెక్టులు పోయినాయి. 186 మార్కులు 10th క్లాస్లో వచ్చినాయి. రెండోసారి మరలా నేను కడితే మొదటిసారి వచ్చిన మార్కుల కంటే కూడా తక్కువ వచ్చినాయి మిగిలిన 4 సబ్జెక్టులు. ఇక నేను చదువు అక్కడితో ఆపేశాను. ఇక చదువు రాదు నాకు అని నిర్ణయించుకున్నాను. అలాంటి నన్ను దేవుడు తన మహాకృప చొప్పున మరి తన సేవా పరిచర్యలో గత 25 సంవత్సరాలుగా వాడుకుంటూ ఎన్నెన్నో దేవుని కార్యాలు చూచే కృపనిచ్చారు. మరి 7 సార్లు విదేశాలకి దేవుని కార్యక్రమాల కొరకు, కాన్ఫరెన్సుల కొరకు వెళ్ళి రావటానికి దేవుడు కృప చూపారు. దేవుడు తోడైతే నేనంటాను, ఎక్కలేనిది ఏమీ లేదు, దాటలేనిది ఏమీ లేదు, జయించలేనిది ఏమీ లేదు. దేవుడు తోడైతే శిఖరాలు ఎక్కగలను, లోయలు దాటగలను, సముద్రాలు ఈదగలను. దేవుడు నాకు ఎప్పుడు తోడవుతాడు? దేవుని వాక్యములోనే దేవుడు చెప్పారు, యథార్థవంతులకు నేను తోడుగుంటాను. కనుక నేను దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటే ఆయన నాకు తోడవుతాడు. ఆయన నాకు తోడైనప్పుడే నేను శిఖరాలు ఎక్కగలను. నా జీవితంలో ఆ కార్యాలను ప్రభువు నాకు చూపించారు. అలాగే లోయలు దాటగలను. శిఖరాలు ఎక్కిన అనుభవం ఉంది, లోయలు దాటిన అనుభవం కూడా ఉన్నది. అవి మరి నా యొక్క సేవా పరిచయం గురించి తెలిసిన వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసింది. కనుక ప్రభునందు ప్రియులారా, మనం యథార్థంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు దేవుడు నీకు తోడవుతాడు. దేవుడు నీకు ఏ మేలు చేయక మానడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ దావీదు గారు అంటాడు, నా ఇంట యథార్థమైన హృదయముతో నేను నడుచుకుంటాను. సామెతల గ్రంథము 10, 11, 12, 13 అధ్యాయాల్లో యథార్థత దేవుని నీతి, యథార్థత దేవుని నీతి. ఈ అంటే దేవుని నీతి, యథార్థత ఇవి ఒకదానికొక పదములు, పర్యాయ పదములుగా ఉన్నాయి. యథార్థ ప్రవర్తన వలన, దేవుని నీతిని అనుసరించి జీవించటం వలన ఇంచుమించుగా 35-40 ఆశీర్వాదాలు ఆ యొక్క అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి. నీతిమంతుడు సిగురాకు వలె ఉండును, యథార్థ ప్రవర్తన కలిగిన వాడు దేవునికి అనుకూలుడు ఉంటాడు. నీతి మరణము నుండి తప్పించును. నీతిమంతుని వెలుగు తేజరిల్లును. నీతిమంతునికి మేలు ప్రతిఫలముగా దేవుడు అనుగ్రహించును. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును గూర్చి మరి దయతో వాటిని చూచును. అలాగే ఆ నీతి యథార్థత 2 కలిసి ఉంటాయి అన్నమాట. కనుక దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానం, నీ గుడారము ఏ తెగులు సమీపించకుండా దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ ఇంట నీవు యథార్థమైన హృదయముతో నడుచుకోవాలి. ఇంకా దావీదు గారు అంటాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను. నా కన్నుల ఎదుట. కనుక ఈ దినాల్లో మరి దేవుని పిల్లలు ఎక్కువగా మరి బుధవారము, శనివారము చర్చిలకి రావట్లేదు. కేవలం ఆదివారం మాత్రమే వస్తున్నారు. ఈ బుధవారం, శనివారం ఎందుకు చర్చిలకు రావట్లేదంటే టీవీ సీరియల్స్కి ఎక్కువ బానిసలయ్యారు.
టీవీ సీరియల్స్ దగ్గర కూర్చుంటున్నారు, దైవ సన్నిధికి రాకోకుండా. మరి ఆ వ్యర్థమైన వాటిని వారి కనుల ఎదుట వారు చూస్తూ, దేవునిలో ఆనందించవలసిన ప్రజలు మరి లోకముతో ఆనందిస్తూ ఉన్నారు. దావీదు గారు అంటాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నా కంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవలెను, దౌష్టన్యమును నేను అనుసరింపను. ఇవి వ్యక్తిగతంగా నేను కలిగి జీవించినప్పుడు నా గుడారమును ఏ తెగులు సమీపించకుండా దేవుడు తప్పకుండా నన్ను కాపాడుతారు. ఇంకా చెప్తారు, దౌష్టన్యము నేను అనుసరించను అనగా మరి దుర్మార్గత అనే దాని విషయంలో కానీ, లేకపోతే దౌష్టన్యం అని అంటే ఇంకా ఏ విధమైనటువంటి అనాలోచన అనుసరించను. 5వ వచనంలో, తన పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను. మనము ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో పర్సన్ మన ఇద్దరి మధ్య లేనప్పుడు ఆ వ్యక్తిని గురించి మాట్లాడుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వ్యక్తితో మనము ఆ వ్యక్తిని గురించి మనం మంచిగాని చెడుగా ఏదైనా మాట్లాడుకుంటే ఆ వ్యక్తి మనతో ఉన్నప్పుడే ఆ వ్యక్తి మరొక వ్యక్తిని గూర్చి మనం మాట్లాడుకోవాలి తప్ప మన పొరుగు వారి విషయంలో మనము చాటున ముఖము ఎదుటేమో ముఖస్థుతి చేస్తూ ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడుట అనేది దేవుని దృష్టిలో నేరం అవుతుంది. అలాంటిది మన గుడారములో అలాంటి సంభాషణ ఉండకూడదు. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్న మూడో పర్సన్ లేనప్పుడు ఇతరుల గురించి, ఇతర కుటుంబముల గురించి కానీ, ఇతర విశ్వాసుల గురించి, సేవకుల గురించి మనము ఏ విధముదైనను మంచిగాని చెడుగాని మనం మాట్లాడుకో. అది దేవుని దృష్టిలో దేవుడు దాన్ని నేరముగా పరిగణిస్తాడు. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సంహరించను. ఇది దేవుని దృష్టికి చాలా తీవ్రమైనటువంటి నేరముగా ఉంది. అహంకార దృష్టి, గర్వించిన హృదయం. నేను నా సేవా పరిచర్యలో ఒక సాక్ష్యము నేను విన్నాను. అదేమిటంటే ఒక కుటుంబం మరి చాలా అంటే మంచి సంపన్నమైనటువంటి, అంటే సంపన్నం కాదు, కష్టపడి వాళ్ళు భర్త మంచి డబ్బులు సంపాదిస్తున్నాడు. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితమే వాళ్ళు సన్న బియ్యం తినేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ కుటుంబం, 2 పిల్లలు, మరి భర్త భార్య. మంచిగా భర్త కష్టపడుతున్నాడు, మంచి సంపాదన ఇంటికి వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు మంచిగా పోషించబడుతున్నారు. అప్పట్లోనే సన్న బియ్యం అంటే అది చాలా గొప్ప స్థితిగా ఉంది. ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చి మరి అమ్మ కొంచెం బియ్యం అప్పిస్తారా, ఈరోజు మా ఇంటికాడ మరి బియ్యం లేవు, మా భర్త తెచ్చినప్పుడు ఇస్తానంటే ఆ ఇల్లాలు అనేది ఏమని అనేదంటే, మరి మేము సన్న బియ్యం తింటున్నాం కదా, మీరు మరలా మాకు సన్న బియ్యం ఇస్తారా అని అనేదంట. అంటే కొంచెం అహంకారంగా, గర్వ హృదయం కలిగి అనేదంట. మరి కాల పరిస్థితులను బట్టి ఆ తర్వాత కాలంలో మరి ఆ వ్యక్తి కొంచెం ఆ కుటుంబం దెబ్బతింటం జరిగింది. ఆ వ్యక్తి దెబ్బతిన్నాడు. మరి జీవనం కష్టపడే పరిస్థితి లేదు, జీవనం మరి చేసే పరిస్థితి లేదు. అప్పుడు వారు మరి మామూలు బియ్యం తినటానికి కూడా వారు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఆ సమయంలో మరి నాకు సందాకు వచ్చినటువంటి బియ్యం మరి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. కనుక ఎప్పుడు కూడా మనకు కలిగిన స్థితిగతులను బట్టి అహంకార దృష్టి, గర్వించిన హృదయము అనేదాన్ని ఎన్నడూ కలిగి ఉండకూడదు. గర్వం అనేది దేవుని దృష్టిలో మరి తీవ్రమైనటువంటి పాపముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మానవుడు గర్వించడానికి ఏమీ లేదండి. నేను దీని మీద చాలా అధ్యయనం చేశాను. గర్వించడానికి ఏమీ లేదు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన కృప, సజీవం ఉన్నామంటే ఆయన కృప, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన ఇచ్చిన గాలి, ఆయన ఇచ్చిన నీరు త్రాగుతూ ఉన్నాం.
మరి మనకంటూ ఏమీ లేదు, ఆయన కృప తప్ప మరి ఏమీ లేదు. మరి మనం గర్వించటానికి ఏముంది? ఏమీ లేదు. మరి ఏమీ లేనటువంటి మనం గర్విస్తే అన్నీ ఇచ్చే ఆయన మనల్ని శిక్షించుకొని ఉంటాడా? అందుకని గర్వము, అహంకారం అనేది గర్విష్ఠులకి గర్వభంగం తప్పకుండా. కనుక దేవుని పిల్లలుగా మనం ఎన్నడూ కూడా గర్వించే పరిస్థితుల్లో ఉండకూడదు. దావీదు గారు అంటాడు, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. ఎంత గొప్ప తీర్మానం దావీదు గారు. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులైన వారు, నమ్మకస్తులకి దేవుడు పట్టణాలని, దేశాలను అప్పగిస్తాడంట. నేను పాల్ యాంగిచో గారిని గురించి నేను చదివినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు విన్నప్పుడు నేను మరి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాను కనుక దేవుడు నాకు మా దేశాన్ని అప్పగించాడు. కింగ్ పాల్ యాంగిచో, డేవిడ్ పాల్ యాంగిచో అని పేరు పెట్టుకోమని దేవుడు చెప్పారు. మరి అప్పటి నుంచి నేను అడుగుతాను, ప్రభువా నీ సన్నిధిలో ఇంకా నమ్మకత్వాన్ని నేను కలిగి ఉండటం. నమ్మకస్తులకు దేశాన్ని అప్పగిస్తాడు, రాష్ట్రాలను దేవుడు అప్పగిస్తాడు, వారు చేస్తున్న ప్రాంతాలను దేవుడు అప్పగిస్తాడంట. కనుక నా దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలి. పురుషుడు భర్త భార్య దగ్గర నమ్మకం కలిగి ఉండాలి, భార్య భర్త దగ్గర నమ్మకత్వం కలిగి ఉండాలి. అలాగే బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రులు బిడ్డల దగ్గర నమ్మకత్వాన్ని కలిగి, సేవకుడు సంఘానికి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆ నమ్మకత్వమే మనల్ని ఉన్నతమైనటువంటి కృపను పొందేటట్లు చేస్తుంది. నమ్మకస్తులు దేవుడు ఆశీర్వదిస్తాడు. మనుషులు కూడా నమ్మకస్తులు నమ్ముతారు. ఈ దైవజనుడు సత్యమే చెప్తాడు, ఈ దైవజనుడు నమ్మకస్తుడు అనే సాక్ష్యం మనం కలిగి ఉండటం అనేది, ఈ విశ్వాసి నమ్మకస్తుడు అనే సాక్ష్యం అనేది కలిగి ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఎవరైతే దేవుని సన్నిధిలో నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన హృదయాన్ని కలిగి ఉంటారో వారు దేవునికి పరిచారకులుగా దేవుడు వారిని ఏర్పరచుకుంటాడంట. దేవుని పరిచారకులుగా దేవుడు వారిని బలపరుస్తాడు. కనుక దేవుని సన్నిధిలో నిర్దోషత్వాన్ని మనం కలిగి ఉండాలి. మనం చేతులు ఎత్తినప్పుడు, దేవుని సహాయం కొరకు చేతులు ఎత్తినప్పుడు దేవుడు అంటాడు, దేవుడు నీ చేతులను చూస్తాడు. నీ చేతులు చూచినప్పుడు, నీ చేతులు నిర్దోషంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు తన సహాయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీ చేతులు ఏదైనా దోషంతో ఉంటే ప్రభు అంటాడు, నీ చేతులు ముందు శుభ్రం పరుచుకోమంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడైన ధనవంతుడు వచ్చి, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని. అప్పుడు యేసుప్రభు వారు ఆయనకి చెప్పారు, ఆజ్ఞలను గురించి చెప్పారు. అవన్నీ నేను బాల్య దినముల నుంచి అనుసరిస్తున్నాను అన్నాడు. అయితే యేసుప్రభు వారు అన్నారు, ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. అయితే ఆ మాటకి వ్యసనపడి ఆ యవనస్తుడైన ధనవంతుడు మరి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు, కానీ నిత్య జీవానికి వారసుడగుటకు దేవుని చెప్పిన మాటను వినలేదు. ప్రభునందు ప్రియులారా, నిర్దోషమైన మార్గమును నడుచువారు నాకు పరిచారకులగుదు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. నీ గుడారమును ఏ తెగులు సమీపించకుండా, ఏ అపాయము నీ కలగకుండా దేవాది దేవుడు తన రెక్కలతో నీ కుటుంబాన్ని ఆయన రెక్కల కింద భద్రపరచాలంటే మోసము చేయువాడు నీ ఇంట నివసింపరాదు. మోసము అనేది మన ఇంట ఉండకూడదు. మన ఇంట్లో ఎవరు అలాంటి పరిస్థితులకి అవకాశాన్ని ఇవ్వకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అదే దేవుడు మనకి చెప్పింది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వస్తానంటే వస్తాం, చేస్తానంటే చేస్తాం, ఇస్తానంటే ఇస్తాం. అంతేగాని మనం మరలా ఇస్తానని చెప్పి మరలా దానికి ఏదో మరి సాకులు చెప్పటం, చేస్తానని చెప్పి
దాన్ని చేయకుండా ఏదో సాకులు చెప్పటం అది దేవుని పిల్లలకు ఆశీర్వాదం కాదు. మోసము అనేది మన ఇంట ఉండకూడదు. మనం ఆరాధించే ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నిసార్లు చేతులెత్తినప్పుడు సహాయం చేస్తున్నాడండి. ప్రభు చేతులెత్తిన ప్రతిసారి ఆయన ఆదుకుంటున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. నా 25 సంవత్సరాల సేవ జీవితంలో ఆ దేవాది దేవుడు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆయన మంచితనాన్ని ఎంతగా కనుపరుస్తూ ఉన్నాడు. కడు బేదనైన నన్ను, ఎన్నిక లేని నన్ను, చదువు లేని నాకు, మరి ఏ యొక్క సపోర్ట్ లేనటువంటి నాకు, ఏ సహాయం లేని, ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేని మరి నాకు 25 సంవత్సరాల్లో దేవాది దేవుడు నమ్మకస్తుడై ఆయన నా జీవితంలో చేస్తూ వచ్చిన కార్యాలు ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు చేశాను. కనుక దేవుని సన్నిధిలో మనం ఏ మోసము అనే దానికి చోటివ్వరాదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా మన మాట ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కృపని మనకి తప్పకుండా ఆయన అనుగ్రహిస్తారు. ఆయన మేలు చేసే దేవుడు. ఇంకా అంటారు, అబద్ధమాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అబద్ధమాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. దేవుని పిల్లలు అబద్ధం ఆడరాదు. ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు అబద్ధమైనది, అసహ్యమైనది ఏది కూడా పరలోకములో ప్రవేశింపదంట. అబద్ధములకు జనకుడు అపవాది. వాడు మొదట నుండి అబద్ధం ఆడుచునే ఉన్నాడు. కనుక దేవుని పిల్లలు అబద్ధం ఆడరాదు. ఈ దినాల్లో అబద్ధం అనేది సులువైపోయింది, చాలా తేలికైపోయింది. దుష్టుడు తెలియకుండానే మన నోట అబద్ధాలని ఆడిస్తూ ఉన్నాడు. విజయవాడలో ఉంటారు, 10 నిమిషాల్లో నేను వచ్చేస్తానంటారు. లేకపోతే ఇక్కడే ఉన్నాను, ఒక 5 నిమిషాల్లో వస్తానంటారు. అరగంట కూడా రారు. అంటే వాడు ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఉండి ఇక్కడే ఉన్నానంటారు. ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టేటువంటి అపవాది తంత్రాలు. దేవుని పిల్లలమైన మనము అబద్ధం ఆడరాదు. మన ఇంట అబద్ధం ఆడరాదు. భర్త ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటాడు. ఆ డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి ఇంటికి వస్తే భార్యతో, పిల్లలతో చెప్తాడు, ఆయన ఇంకా రాలేదు అని చెప్పండి అంటాడు. ఎక్కడో మరి ఆ ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉండి, మరి అది అబద్ధం కదా. అలా అవి మరి ఇంట్లో వాళ్ళు కూడా నేర్చుకుంటారు, పిల్లలు నేర్చుకుంటారు. అబద్ధం ఆడటం అంటే ఏంటో వాళ్ళు నేర్చుకుంటారు. కనుక దేవుని పిల్లలమైన మనము మన నోట అబద్ధం రాకూడదు. మన దేవుడు మనల్ని అబద్ధాలు ఆడించడు. మనము దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించడానికి మనము అలవర్చబడితే దేవుడు అబద్ధం ఆడనివ్వడండి. ఒకవేళ ఎవరికైనా మనం అప్పు చేస్తే, డబ్బులు ఇవ్వాల్సి వస్తే 1-2 సార్లు కంటే ఎక్కువగా దేవుడు మనల్ని వాళ్ళని మన ఇంటికి తిరగనివ్వడు. నేను ఎరుగుదును. దేవుని పరిచర్యలో మరి ఒక మందిరం మా గ్రామంలో కట్టడం జరిగింది. దేవుని మందిరం సంటి గారికి తెలుసు, మరి లైవ్లో ఎవరైనా ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. నేను మందిరం కడుతున్నానని ఎవరిని అడగలేదు, ఎవరికి చెప్పలేదు. ఇంతవరకు దాని ఫోటో కూడా నేను తీసి ఎవరికి పంపించటం కూడా లేదు. నేను ఒకటి అడిగాను, ప్రభువా, నేనే అడిగితే ఏదో ఇస్తారు, కానీ నీవు వాళ్ళని ప్రేరేపిస్తే ఎంతైనా చేయగలుగుతారు. నువ్వు ఇచ్చింది నేను యథార్థంగా నీ పని కొరకు వినియోగిస్తానని దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఒక మంచి మందిరం దైవ బిడ్డలు ఆరాధించుకోవటానికి నా శక్తికి మించి, అర్హతకు మించి, నా జ్ఞానమునకు మించి దేవుడు ఒక మంచి మందిరాన్ని దేవుని మహిమార్థమై ఒక చిన్న పల్లెటూరులో ఒక గొప్ప మందిరమును నిర్మించే కృపనిచ్చారు. ఆయా సందర్భాల్లో మరి సిమెంట్ కానీ, ఇనుము కానీ, ఇసుక కానీ, ఇటుకరాయి కానీ మరి అప్పు తీసుకురావటం నాకు తెలుసు, అప్పు చేశాను. అయితే 1-2 సార్లు కంటే ఎక్కువ వాళ్ళు నా చుట్టూ తిరిగేటట్లు దేవుడు చేయలేదండి. నమ్మదగిన దేవుడు.
మనల్ని దేవుడు గౌరవపరుస్తాడు, కానీ దేవుడు మనల్ని అగౌరవపరచడు. దేవుడు తన బిడ్డలు యథార్థంగా జీవించటం మరి అలవర్చుకుంటే దేవుడు మనల్ని సమాజంలో గౌరవపరుస్తాడు. ఎంత గౌరవిస్తారు? ఇటుకరాయి పంపించండి అంటే చాలు పంపించేస్తాడు. ఇనుము పంపించండి అంటే చాలు పంపించేస్తాడు. సిమెంట్ అయినా ఇదిగో ఫోన్ చేసి ఎంత పంపించండి అంటే పంపించేస్తాడు. కారణం ఏంటంటే మన దేవుడు మనల్ని గౌరవపరుస్తాడు. మనము వాళ్ళు మన చుట్టూ తిరిగేటట్లుగా మనల్ని చేయనివ్వడు గనక మనము కూడా యథార్థంగా తీసుకెళ్ళిస్తాం గనక వాళ్ళ దగ్గర మనకి గౌరవాన్ని కలిగింపచేస్తాడు. కనుక మరి అబద్ధమాడువాడు నా కనుల ఎదుట నిలవడు. దేవుని పిల్లలమైన మనము అబద్ధం ఎవరికి చెప్పకూడదు. మనము అబద్ధం ఆడకూడదు. మన దేవుడు సత్యవంతుడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను గనుక సత్యేక దేవుణ్ణి ఆరాధిస్తూ ఎలా అబద్ధాలు చెప్తాం? చిన్నవి కూడా వాటినే మనం గమనించాలి. ఇప్పుడు పెద్దవి కాదు, చిన్నవి. నేను అదే ముందు చెప్పాను కదా, ఎక్కడో ఉండి 10 నిమిషాలు వస్తానని అరగంటలో రావటం అది అబద్ధం అవదా? చేస్తానని చేయకపోవటం అది అబద్ధం అవదా? కనుక అలాంటి అబద్ధాలు అపవాది సంబంధమైనటువంటి అపవాది మొదటి నుండి వాడు అబద్ధం ఆడుచునే ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త. కనుక ఆ అబద్ధం అనేది దేవుని పిల్లలమైన మన నోట రాకూడదు. అబద్ధం ఆడు. అప్పుడు నీ గుడారమును ఏ తెగులు సమీపించకుండా దేవుడు తప్పకుండా దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరుస్తాడని నేను నమ్ముతున్నాను. అబద్ధం ఆడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఇవన్నీ మనము మరి కలిగి ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి గుణ లక్షణాలన్నీ నమ్ముతాను. అప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా, ఏ అపాయము నీ ఎదురు రాకుండా దేవాది దేవుడు నిన్ను కాపాడుతారు. దేవుడు తన బిడ్డలకి నష్టం కూడా కలగనివ్వడండి. నేను యథార్థంగా దేవుని సేవకుని చెప్తాను, 25 సంవత్సరాల్లో నా జీవితంలో ఇది నష్టమైంది అనేది నేను ఎరగను. ఒకవేళ ఏదైనా నష్టంగా పరిగణించబడినా అది నాకు మేలుగానే దేవుడు మార్చాడు. దానిలో నేను మేలే పొందాను. కానీ ఇది నష్టమైంది, 100 రూపాయలు నష్టం అవటం నేను ఎరగను. ఎందుకు అంటే మనం యథార్థంగా అన్ని విషయాల్లో ఉండటానికి ప్రయత్నం అంటే జీవించటం అలవర్చుకున్నప్పుడు మనకి దేవుడు నష్టము కూడా రానియడు. నష్టం జరగదు. దేవుని సేవకులు కుటుంబాల్లో, దేవుని పిల్లల కుటుంబాల్లో నేను ఎంతెంతో నష్టాలు జరగటం నేను ఎరిగి ఉన్నాను. కానీ నా జీవితంలో ఇది నష్టమైపోయింది అనేది నేను ఎరగను. ఎందుకంటే నష్టం కూడా రానివ్వడు. నష్టం అనేది మన జీవితంలో ఉండనివ్వడు దేవుడు. మనము దేవుని సన్నిధిలో మన ఇంటి పరిసరాల్లో మన ఇంటిలో ఉంటున్న సభ్యులు అయిన మనము ఇంట్లో ఎంతమంది ఉన్న అంతమంది ఈ గుణలక్షణాలు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవాది దేవుడు మన కుటుంబాలని కాపాడుతారు. ఆయన వాగ్దానాలని మన జీవితంలో దేవుడు తప్పకుండా నెరవేరుస్తారు. కనుక వాగ్దానం పట్టుకోవటం కాదు, వాగ్దాన నెరవేర్పు కొరకు మనము జీవించవలసిన విధముగా జీవించటానికి మనము తప్పకుండా ఆ విధముగా మనము నడుచుకోవాలి. అప్పుడు దేవుడు వాగ్దానం నీ జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఏ వాగ్దానం నీకు ఇవ్వబడినా ఆ వాగ్దానం తప్పిపోదు. వాగ్దానం కాదు మనం పట్టుకోవలసింది, వాగ్దాన నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో మనము యథార్థముగా జీవించటం, దేవునికి ఇష్టకరముగా జీవించటం, దేవుని చిత్తమును నెరవేరుస్తూ జీవించటం మనం నేర్చుకోవాలి. వీటిని మనము అలవర్చుకోవాలి. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం తప్పకుండా నీ కుటుంబంలో నెరవేర్చబడుతుంది. మరి భయానకమైనటువంటి పరిస్థితుల్లో, ఈ వాతావరణంలో దేవాది దేవుడు రాగల దినాల్లో కూడా తన బిడ్డలు చెయ్యి ఎన్నడూ కూడా ఆయన ఎడవడని నేను నమ్ముతూ ఉన్నాను. ఆయన మన చెయ్యి ఇడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని మర్చిపోయేవాడు కూడా కాదు. ఆయన తన మంచితనాన్ని మన జీవితంలో
తప్పకుండా ఆయన కనపరిచే దేవుడు. ఆయన తన బిడ్డలకు మంచి భవిష్యత్తుని అనుగ్రహించే దేవుడు. తన కృపచేత తన బిడ్డలను బలపరిచే దేవుడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తినైన నన్ను 25 సంవత్సరాల్లో దేవుడు తన సేవా పరిచర్యలో మరి ఎంతగానో బలపరిచి ఆయన నాకు తోడయ్యుండి నేను ఒకటే దేవునితో చెప్తాను, ప్రభువా, నీ పాదాల యొద్ద లేనిదంటూ ఏమీ లేదు, లోకములో తిరిగి నేను సంపాదించేదేమీ లేదు అని నేను దేవుని పాదాల దగ్గరే ఉండటానికి ఇష్టపడతాను. రోజుకి ఎన్ని గంటలైనా దేవుని పాదాలు పట్టుకొని వాక్యం చదువుకోవటం, అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించమని ఎవరైనా అడిగితే ఆ ప్రార్థన విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నా. నేను ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రార్థన రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి, అయ్యా మా కొరకు ప్రార్థించండి అని. అలా నేను దేవునితో ఏం చెప్తానంటే, అలాంటి వారికి నేను నమ్మకస్తున్నై ఉండాలి ప్రభువా. వారు ప్రార్థించమని చెప్తున్నారు, నేను ప్రార్థిస్తానని చెప్తున్నాను. ఏదో మొక్కుబడికి ఒకసారి ప్రార్థించి మర్చిపోయే వ్యక్తిగా నేను ఉండొద్దు. వారు ఎంతో నమ్మకముతో నన్ను ప్రార్థించమని, మాకు ఈ అవసరం ఉంది, ఇబ్బంది ఉంది, ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. మరి నేను దానికి తగిన నమ్మకత్వాన్ని నీ సన్నిధిలో నేను కలిగిన వ్యక్తిగా ఉండాలి అని దేవునికి చెప్తూ ఉన్నాను. 25 సంవత్సరాల్లో దేవుని మహాకృప, మరి 25వ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను. ఈరోజు నేను మరి క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ముగించాను నిన్నటి దినము. ఈరోజు మరి ఇంకా కొన్ని అంటే ఆది కాండము, అలాగే నిర్గమాకాండము, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ గ్రంథం కూడా క్రొత్త నిబంధన చదివాను. మరి నిన్నటి నుంచి నేను న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుతున్నాను. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం వరకు చదివాను. 5వ అధ్యాయం వరకు న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని నేను చదివి ప్రభుని ఎంతో స్తుతించాను. అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయములో ఒక పాట మరి రాయబడి ఉన్నది. ఆ పాట చదువుతున్నప్పుడు దేవుడు తన బిడ్డలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, అంటే దెబోరా నాయకత్వములో మరి సీసైరాని యాబీన్ సీసైరాని మేకు పెట్టి పొడిచి చంపినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన వాగ్దానం, అంటే విజయాన్ని బట్టి ఆ దినమున దెబోరాయు అభినోయాయమును కుమారుడైన బారాకు ఈ కీర్తన ఎత్తి పాడిరి. 5వ అధ్యాయం పాడిరి. దాంట్లో 20వ వచనములో ఏమన్నదంటే, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములో నుండి సీసైరాతో యుద్ధము చేసెను. ఎంత గొప్ప వాగ్దానం అండి! దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు నక్షత్రములను, ఆకాశము నుండి నక్షత్రముల ద్వారా ఆయన శత్రువులతో యుద్ధము చేసే దేవుడై ఉన్నాడంట. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చటానికి ఆయన నీకు ఏదైతే శత్రుత్వముగా ఉన్నదో ఆ శత్రుత్వము కలిగిన దాన్ని నిర్మూలన చేయటానికి, నీ యొద్ద నుండి తొలగించటానికి ఆయన విశ్వములో దేనినైనను ఆయన వాడుకుంటాడు. ఎంత చక్కటి మాట అయ్యున్నది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనములో, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. దేవుడు తన ప్రజలకు విజయమునివ్వాలి అనుకున్నాడు. దేవుడు తన ప్రజలను బలపరచాలి. వారు దేవుని సన్నిధిలో వారి అవిధేయతలను విడిచిపెట్టి దేవుని కృప కొరకు వారు వేడుకొనినప్పుడు ఆ యొక్క అన్ని రాజుల చేతి నుంచి ఇశ్రాయేలుని కాపాడుట కొరకు ఆ యుద్ధములో దేవుడు తన ప్రజల కొరకు ఆకాశ నక్షత్రములను ఆయన వారికి సహాయంగా ఉంచాడంట. ఆకాశ నక్షత్రములు దేవుని ప్రజల కొరకు యుద్ధం చేసినాయి అంట. ఆ మాట నేను చదివినప్పుడు దేవుణ్ణి ఎంతో స్తుతించా. ప్రభువా, మేమే నీ సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండక నీ అద్భుతాలు మేము చూడలేకపోతున్నాం. నీ సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, మా ఇంట మేము యథార్థమైన హృదయముతో నడుచుకుంటున్నప్పుడు నీవు మా కొరకు ఎన్ని అద్భుతాలు చేయగలవు,
ఇన్ని ఆశ్చర్య కార్యములు చేయగలవు. నాయన, ఎందుకు మేము నీ సన్నిధిలో నీ కార్యాలు చూడలేకపోతున్నామంటే నీవు కోరుకున్న రీతిలో మేము జీవించకపోవటమే. నీకు ఇష్టకరమైన వాతావరణాన్ని మా గృహాల్లో కలిగి ఉండకపోవటమే. దేవునికి ఇష్టకరమైనటువంటి వాతావరణాన్ని మన గృహాల్లో కలిగి ఉన్నప్పుడు ఏ తెగులు ఆ గుడారమును సమీపించదు, ఏ నష్టము నీ కుటుంబానికి రానియకుండా నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి 128వ కీర్తనలో ఉన్నటువంటి తప్ప ఆశీర్వాదములన్నీ దేవాది దేవుడు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించగలడు. తప్పకుండా ఆయన తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. తన వాగ్దానాలు ఎన్నడూ కూడా మన జీవితంలో తప్పిపోవు, అవి నెరవేర్చబడతాయి. దేవనసిన ఆ మాట చదువుతున్నప్పుడు నా హృదయం ఎంత పులకరించింది, ఉప్పొంగిందనమాట. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములో నుండి సీసైరాతో యుద్ధము చేసెను. దేవుని ప్రజల పక్షంగా ఉండి దేవుని ప్రజల్ని బలపరుస్తూ దేవుడు ఆయన విశ్వములో ఉన్న వాటిని 25 సంవత్సరాలు నేను కూడా ఎన్నో ఎరిగిన ఆయా సందర్భాల్లో సభలు పెట్టినప్పుడు మరి ఆ సభలకు వ్యతిరేకమైన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, మరి అలాగే కొన్ని సామాజికమైన పరిస్థితులు కలిగినప్పుడు కూడా దేవాది దేవుడు తన మరి వాగ్దానమును లేకపోతే తన హస్తమును నాకు తోడుగా ఉంచి మరి ఏర్పరిచిన ఏ మీటింగ్ కూడా మరి ఏ సందర్భంలో కూడా ఆగిన అనుభవం నేను చూడలేదు. ఎన్ని విశ్వములో మరి తుఫానులు తప్పిన అనుభవం నేను ఎరిగి ఉన్నాను. వర్ష పరిస్థితులు కలిగి వర్షము మరి మీటింగ్ జరుగుతూ ఉండగానే దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో వర్షము ప్రచండంగా కురుస్తూ ప్రజలందరికీ అది కనపడుతూ ఉండగా దైవజనులు వర్తమానం చెప్పి ఆ చల్లటి వాతావరణం మరి కలిగిన పరిస్థితులు నేను ఎన్నో చూచి ఉన్నాను. అప్పుడు దేవుని స్తుతించాను. ఆ పడిన వర్షంలో కొంచెం వర్షం పడిన పొలంలో పెట్టిన మీటింగ్స్ మరి వెంటనే గుడారాలు కూలిపోయాయి. కానీ దేవుడు అలా జరగనివ్వడు. తన బిడ్డల్ని ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకస్తుడు. ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు. సిగ్గుపడే స్థితికి తన బిడ్డల్ని ఆయన ఎన్నడూ కూడా రానీయడు. ఆయన ఎన్నో అనుభవాలు విశ్వములో మన కొరకు ఎన్నో మార్పులు ఆయన చేయగలడు. తన బిడ్డల కొరకు ఏ శాసనాలనైనా ఆయన మార్చగలడు. నేను ఎరిగి ఉన్నా, నా జీవితంలో నా అనుభవంలో ఎరిగి ఉన్నా కనుక ప్రభునందు ప్రియులారా, నమ్మకస్తుడైన ప్రభు మనతో ఉన్నారు. తన వాగ్దానములు మన జీవితంలో ఎన్నడూ కూడా తప్పిపోవు. వాగ్దానములు పట్టుకోవటం కాదు, వాగ్దాన నెరవేర్పు కొరకు మనము మన ఇంట యథార్థమైన హృదయముతో మనము నడుచుకోవటం అలవర్చుకోవాలి. దేవునికి మనము మరి ఇష్టమైన రీతిలో మనము నడుచుకోవటానికి మన గుడారముల్లో మీ గుడారముల్లో ఏ దేవునికి విరోధమైనది లేకుండా మీరు మరి చూచినప్పుడు ఆ దేవునికి ఇష్టమైనది ఏది లేకుండా మరి జీవిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని బలపరుస్తారు. నీ కుటుంబంలో తన ఆశ్చర్య కార్యములు జరిగిస్తారు. తినటానికి ఆహారము లేనివాడిని, కట్టుకోవటానికి వస్త్రములు లేనివాడిని, నివసించటానికి గృహము లేనివాడిని, యథార్థమైన మాటలు నేను మీతో చెప్తున్నాను. తెల్లాకులపాలెం గ్రామంలో మీరు 30 ఇళ్ళు ఉంటాయి. మీరు వచ్చి అడిగినా మీతో చెప్తారు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆకలి తీర్చాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, మంచి గృహమునిచ్చాడు, మంచి మందిరము దేవుణ్ణి ఆరాధించుకోవటానికి, ప్రజలు ఆరాధించుకోవటానికి ఇచ్చారు. దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రజల కొరకు భారముతో ప్రార్థించే హృదయాన్ని ఇచ్చారు. దేవాది దేవుడు ఆ రీతిగా ఏ లోటు కొదువు లేకుండా పోషిస్తూ సంరక్షిస్తూ ఆయన కృపచేత నడిపిస్తూ ఉన్నారు. మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. కన్నీరు కారిన అనుభవం ఉన్నది నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో నాకు కలిగిన పరిస్థితి ఉన్నాయి. అయినా చెయ్యడవలేదు. 2009 సంవత్సరం 2009
ఆగస్టు 16వ తారీఖు ఆదివారం నాకు ఒక కుమారుడు శామ్యుయల్ పిన్ని 19వ సంవత్సరం ప్రభు సన్నిధికి పిలువబడ్డాడు. కానీ నేను కానీ పాస్టర్ గారు కన్నీరు పెట్టలేదు. ప్రభువా, నీ చిత్తమే మా జీవితంలో జరుగునుగాక అని దేవునికి అప్పగించుకొని 2వ రోజు నుంచి దేవుని పరిచర్యలో మేము ముందుకి సాగిపోయాం. నాకు ఒక కుమార్తె. మొదటి కుమారుడు ప్రభు సన్నిధి పిలువబడ్డాడు. తర్వాత కుమార్తె సూసన్న. దేవుణ్ణి ఎప్పుడు కూడా నిందించలేదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా నేను ఇలా ఎందుకు జరిగిందనలేదు. నీ చిత్తమే జరుగునుగాక అని అన్నాను. తర్వాత జరిగిన అద్భుతం ఏమిటంటే, ఆ తర్వాత 10 సంవత్సరాలు ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తే ఇలా చేస్తుంటే బాగుండేమో, అలా చేస్తే బాగుండేమో, అందుకే ఇలా జరిగిందేమో ఆలోచిస్తూ వస్తూ ఉండేవాడిని. అయితే 2020వ సంవత్సరం మా అబ్బాయి 1990 సెప్టెంబర్ 7వ తారీఖు పుట్టాడు. 1990 సెప్టెంబర్ 7వ తారీఖు మధ్యాహ్నము 1:30-2 ఆ టయానికి ఉయ్యూరు హాస్పిటల్లో మా పాస్టర్ గారు జన్మించింది. ఆయన 2009 అంటే 19వ సంవత్సరం ఆగస్టు 16 ఆ దైవ సన్నిధికి ఆయన పిలువబడ్డాడు. మరలా 2020వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు మా కుమార్తె సూసన్న 2వసారి బిడ్డను ప్రసవించింది. అదే తారీఖు, మా అబ్బాయి పుట్టిన తారీఖు. దేవుడు ఎంత ఆశ్చర్యం. ఆ విజయవాడ అమెరికన్ హాస్పిటల్లో ప్రీ డెలివరీ అన్నమాట. అంటే మా అబ్బాయి పుట్టినరోజు అప్పుడు దేవుడు నాకు ఒక నిర్ధారణ ఇచ్చాడు. అంటే మరణమైన జన్మమైన అది నా చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉన్నది కనుక దైవ నిర్ణయమే సిద్ధించినగా. ఫ్రీ డెలివరీ అన్నమాట. ఉదయం 7ంటికి బాగానే ఉంది, 8ంటికి కొంచెం నొప్పులు అని అంటే నేను కారులో 9ంటికి బయలుదేరి 10:15 కల్లా నేను పాస్టర్ గారు ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇంచుమించుగా మా అబ్బాయి పుట్టిన టయానికి 1:30-2 టయానికి మరో కుమార్తెని ఆమె ప్రసవించింది, చిన్న బిడ్డని. ఆమెకి 2 ఆడపిల్లలు, 2వ బిడ్డని. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. గాయపరచువాడు ఆయనే, గాయము పూడ్చేవాడు కూడా ఆయన. 10 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ జన్మదినం మర్చిపోకుండా ఉండటానికి నేను మర్చిపోదాం అనుకున్న, ఇంకెందుకులే ఆయన గురించి మన జ్ఞాపకాలు అనుకుంటానే ఉన్నాక. కానీ నమ్మదగిన దేవుడు మరలా ఒక చిన్న బిడ్డనిచ్చి ఆయన జ్ఞాపకాలు మర్చిపోకుండా ఉండే దేవుడు కనుక మన దేవుడు గాయం పూడ్చే దేవుడు, గౌరవపరిచే దేవుడు. ఆయన మంచితనాన్ని మన జీవితంలో కనపరిచే దేవుడు కనుక దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం నడుచుకుందాం. తప్పకుండా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కనుక ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచాలని, నా నోట నేను యథార్థతని పలికానని, పరిశుద్ధాత్మ దేవుడు పలికించారని నేను నమ్ముతూ ఉన్నాను. వీటిల్లో ఏ కల్పితాలేమీ లేవు. ఇవన్నీ యథార్థమైన నా సొంత అనుభవంలో, నాకు దేవుడిచ్చినటువంటి వాక్య జ్ఞానములో, నా కుటుంబంలో, వ్యక్తిగతంగా సేవా పరిచయలో జరిగిన అనుభవాలు మీతో పంచుకునే కృపని ప్రభు ఇచ్చారు. ఈ పరిశుద్ధ వాక్యములు మీకు ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మీ కుమారులు సంటి గారిని మీరు బలపరిచి ఈ లైవ్ కార్యక్రమం జరగటానికి మీరు చూపిన కృప కొరకై నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమంలో నాయన వాక్య పరిచర్య కొరకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లైవ్ కార్యక్రమంలో ఎంతమంది అయితే పాల్గొని ఈ వాక్యములు నాయన ఇని ఉన్నారు, వారందరికీ వారి కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయి. నీవు
నీతిని, పరిశుద్ధతను, సత్యమును, యథార్థతను, ప్రేమను నాయన ఇష్టపడే దేవుడు. అవి మేము 100% కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ రీతిగా మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు. దేవా, నిన్ను ప్రేమించినట్లే మేము ఈ ప్రజలను కూడా ప్రేమించటం సహాయం చేయి. నీ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్పు జరుగునట్లుగా మేము మా ప్రవర్తన అంతట్లో కూడా నాయన నీ చిత్తమునకు విధేయత చూపి మా గుడారములో ఏ దుర్మార్గతయు, దుష్టత్వము, అబద్ధము, మోసము, నాయన గర్వము, అహంకారము లేకుండా మేము నాయన జీవించినట్లు ఈ లైవ్ కార్యక్రమం ఉన్నవారందరూ కూడా ఆ రీతిగా నాయన జీవించినట్లుగా మీరు కృప చూపమని ఈ నామంలో ప్రార్థన చేస్తూ సంటి గారిని మీరు బలపరచండి నాయన. ఇంకా మంచి కార్యక్రమాలు చేయటానికి నాయన వారిని మీరు బలపరచండి నాయన. ఈ అనుదిన మరి ఈ లైవ్ కార్యక్రమంలో ద్వారా ప్రజలు నాయన పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా నీ కృప పొందుటకు మీరు సహాయం చేయమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రభువా ఈ ప్రార్థన విన్నపములు నీకు తెలియచేసుకుంటూ ఉన్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు, మీరు త్వరగా రానయ్యున్నారు. నీ రాకడ కొరకు మేము ఆయత్తపరచబడటానికి సహాయం చేయండి నాయన. నీకు వందన. నీ రాకడ దినాల్లో ఉన్న మేము ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నాయన నీకు వందన. నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవా నాయన మీరు నక్షత్రములను పంపించి నాయన నీ ప్రజల పక్షంగా యుద్ధములు జరిగించి నీ ప్రజలకు విజయమునిచ్చే దేవుడు నాయన. అంత మంచి దేవుడు నాయన. నీవు మా కొరకు ఈ సొమ్ములో గొప్ప కార్యాలు చేయగలవు తండ్రి. వాటిని మేము నాయన అనుభవించినట్లుగా నీ సన్నిధిలో మేము నీకిష్టలుగా జీవిస్తూ నీ చిత్తము నెరవేరుస్తూ నీ కార్యములను ప్రభువా మేము చూడటానికి మీరు కృప చూపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ దీనదాసునికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.